మార్గశిర మాసంలోని గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తారు. లక్ష్మీ వ్రతం కథను మీ పూజానంతరము చదివిన లేదా వినిన అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మీ ఇంటిన తొలతూగుతాయని భావిస్తూ ఉంటారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో లక్ష్మీ వారం నాడు చేసుకునే వ్రత కథను ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఇంకా వ్రత కథని ప్రారంభించేద్దాం. పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనములో కన్నతల్లి కాలం చేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహం చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తను విశ్రాంతి తీసుకోకుండాచుండెను. కాలక్రమములో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడు కూడా ఆడించమని సుశీలను పరమాయించిని. బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండెను. ఇంటి పనులు చేయుచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపుమని చెప్పిరి. ఈ మాట వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యము పూజించుచుండెను. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను. కొంతకాలమునకు సుశీలకు యుక్త వయసు వచ్చియున్నది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహము చేసిరి. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకొని వెళ్ళను. అంతనా పుట్టింటిన గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయెను. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందెను. సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయముగా చూసుకుంచుండెరు. కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమున అనుభవించుచున్నారని తెలియవచ్చినది. వారికి సహాయం చేయదలచి తన భర్తను అడుగగా అతను సమ్మతించెను. అంతా తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలియందు బంగారు నాణములను పోసి ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పెను. తన అక్క చేసిన సహాయమునకు ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరిగి ప్రయాణం చేసెను. మార్గం మధ్యంలోని కృత్యములు చూసుకొనిన బంగారు నాణెములు గల జోలెకర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనం చేసిరనుకొని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత కొంతకాలం నాకు ఆ తమ్ముడు సుశీలకు కలువుగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణెముల జోలెను పోగొట్టుకునేను విషయము చెప్పి దుఃఖించెను. అంతా ఆ సుశీల దిగులు చెందుకమని ఊరడించి మరలా సహాయం చేయదలచి ఒక చెప్పుల జోడు నిండా వరాహాలు పోసి తన తల్లిదండ్రులకు ఇవ్వమని చెప్పెను. కాగా తిరుగు ప్రయాణమునకు ఒక కుక్క వరాహాలు కల అతని చెప్పును నోట కరుచుకొని పారిపోయాను. మరలా దుఃఖించుచు అతను ఇంటికి చేరను. కొంతకాలం తరువాత సుశీలకు ఆ విషయము తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పాను. ఆ తమ్ముడు తిరిగి ప్రయాణమున ఒక చోట కూర్చొని చద్ది తినుచుండా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాను. ఇది గ్రహించి ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొనిచు తిరిగి ఇంటికి చేరను. ఇట్లుండా తన పుట్టింటి వారిని చూడవలనని కోరగలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను. తన తమ్ముడు ద్వారా జరిగిన విషయములను తెలుసుకొని విచారించెను. తన పుట్టింటి వారిని దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమీ చేయవలనను తీవ్రముగా ఆలోచించి తను నిత్యం పూజించే శ్రీ మహాలక్ష్మిని పూజించి సంపదను కలుగవలనని గ్రహించి తన సవతి తల్లిచే శ్రీ మహాలక్ష్మి వ్రతమును చేయుటకు నిశ్చయించుకున్నది. తన పుట్టింటి వారిని తనతో పాటు అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది. ఇంతలో మార్గశిర మాసము ప్రారంభమై మొదటి లక్ష్మీవారము వచ్చినది. నియమ నిష్టములతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసిన ఉన్నదనగా ఆ రోజు ఏమీనూ తినవద్దనని సుశీల తన సవతి తల్లికి చెప్పాను.
కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చద్దనము తినేను. ఉపవాసము దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చెయ్యరాదని మరుసటి లక్ష్మీవారంను చేసేదవని సుశీల చెప్పెను. రెండవ లక్ష్మీవారపు సాయంత్రము ఆ సవతి తల్లి స్నానం చేసుకుని తలకు నూనె రాసుకునేను. అది అమంగళం సూచకముని కనుక పూజను మరుసటి వారమును చేసదు అని సుశీల చెప్పెను. మూడవ లక్ష్మీవారపు సాయంత్రము ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయుచు తను కూడా తలదూవుకొనెను. సంధ్యా సమయంలోను కేశాలంకరణ అమంగళకరముని కనుక ఆ పనికి సుశీల విచారించెను. మరుసటి లక్ష్మీవారం తన సవతి తల్లిని నిష్టగా ఉంచదలచి ఆమెను ఒక గృహంను కూర్చుండబెట్టి బయట గడియ వేసెను. కాసేపటికి అక్కడకు పిల్లల ఆడుకొనుచు వచ్చి అరటి పండు తిని వాటి తొక్కలను ఆ గృహం ద్వారముల వద్ద వేసిరి. ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి తొక్కలను తినెను. ఈ విషయం తెలిసిన సుశీల బాధపడెను. ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వచ్చెను. శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెడలిపోయిన మంచి అవకాశంను చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎటులనైనా తన సవతి తల్లితో పూజ చేయించవలెనని పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగున తన చీర కొంగుతో ముడివేసుకొని ఏ విధమైన నిబంధనలు భంగము కాకుండా జాగ్రత్త పడినది. ఆనాటి సాయంత్రం తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించెను. పూజానంతరము ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా శ్రీ మహాలక్ష్మి, ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయునప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది. ఆ దోషము వలన నేను ఆమె నివేదనను స్వీకరింపలేను అని చెప్పెను. దానికి ఆ సుశీల తల్లి తన సవతి తల్లి చేసిన పనిని మున్నింపమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికి నివేదనను స్వీకరించారు. వారి రువురు ఇంట సుఖ సంపదలతో వృద్ధి చెందగలవని వరమునిచ్చెను. ఆ ప్రభావమున్న తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందెను. అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమును 5 లక్ష్మీవారముల నియమ నిష్టలతోని శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది పరమాన్నము, పులగము, బూరెలు, అప్పాలు మొదలగున వాటిని నివేదనము చేయుచు వారిరువురు కుటుంబములకు సుఖ సంపదలతో ఆనందించుచుండిరి. పూజకి నైవేద్యాలు: 1వ గురువారం పులగం, 2వ గురువారం అట్లు తిమ్మనం, 3వ గురువారం అప్పాలు పరమాన్నం, 4వ గురువారం చిత్రాన్నం గారెలు, 5వ గురువారం పూర్ణం బూరెలు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయబోతున్నానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.